మేఘన. ఆ పేరు వినిపించగానే ఇప్పటికీ నా మనసు ఒక క్షణం ఆగిపోతుంది బ్రో. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కథ. స్టోరీ 6. రా బ్రో, కూర్చో. ఏదో పెద్ద విషయం కాదు, కానీ ఇప్పటికైనా ఎవరికైనా చెప్పాలనిపించింది. 8 సంవత్సరాల ప్రేమను లోపలే పెట్టుకుంటే మనిషి నిశ్శబ్దంగా విరిగిపోతాడని ఇప్పుడు అర్థమవుతుంది. మేఘన. ఆ పేరు వినిపించగానే ఇప్పటికీ నా మనసు ఒక క్షణం ఆగిపోతుంది బ్రో. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కలిశాం. అప్పుడు ప్రపంచం చాలా చిన్నగా ఉండేది. మా ప్రేమ చాలా పెద్దగా అనిపించేది. ఒకే బెంచ్, ఒకే బస్ స్టాప్, ఒకే నడక. మాటలు లేకపోయినా మౌనం సరిపోయేది. వర్షం పడితే కలిసి పరిగెత్తేవాళ్ళం. ఎండలో చెట్టు నీడలో నిలబడేవాళ్ళం. పుస్తకాల మధ్య చేతులు తాకినప్పుడు గుండె గట్టిగా కొట్టుకునేది. అప్పుడు ప్రేమ అంటే అదే అనుకున్నాను బ్రో. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ మొదలైంది. కాలేజీలు మారాయి, జీవితం బిజీ అయిపోయింది. కానీ మేఘన నా దగ్గరే ఉంది, నేను ఆమె దగ్గరే ఉన్నాను. అంతే, అదే ప్రేమ. 8 సంవత్సరాలు బ్రో. మేము కలిసి ఎదిగాం, కలిసి మారాం, కలిసి పెద్దవాళ్ళయ్యాం. ప్రేమ కంటే ముందే మేఘన నా అలవాటు అయిపోయింది. కానీ ఒకరోజు అసలు తప్పించుకోలేని ప్రశ్న వచ్చింది. నీవు ఏం చేస్తున్నావు శ్రీధర్? నా దగ్గర సమాధానం లేదు. ప్రేమ ఉంది, నిజాయితీ ఉంది, కానీ ఉద్యోగం లేదు. మేఘన ఇంట్లో మాటలు మొదలయ్యాయి. అతను ఏం చేస్తాడు? రేపు ఏమంటుంది? వాళ్ళు తప్పు కాదు బ్రో. తల్లిదండ్రులకు ప్రేమ కాదు, భద్రత కావాలి. ఒకరోజు మేఘన నన్ను పట్టుకొని చెప్పింది. మనిద్దరం వెళ్ళిపోదాం శ్రీధర్. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఏం లేకపోయినా కలిసి ఉంటాం. ఆ మాట వినగానే నిజంగా చెప్పాలంటే నేను కరిగిపోయాను. బ్రో, ఆ క్షణంలో నేను ఒప్పుకునింటే ఇది ప్రేమ కథ అయ్యేది. కానీ నేను ఆమె జీవితాన్ని చూశాను. నాతో వస్తే ఉద్యోగం లేని భర్త, అర్థం లేని రేపు, రోజూ పోరాటం. ఆమె నవ్వు మాయమవుతుందని నాకు తెలుసు. అందుకే నేను చెప్పాను బ్రో. నాతో వస్తే నువ్వు సంతోషంగా ఉండలేవు మేఘన. ప్రేమతో జీవితం మొదలవుతుంది, కానీ ప్రేమతోనే నడవదు. ఆ మాట చెప్పినప్పుడు నేను ఆమెను వదలలేదు. నేను నా ప్రేమను చంపుకున్నాను. ఆమె ఏడ్చింది. నన్ను వదిలిపెట్టొద్దని అడిగింది. కానీ నేను నిలబడలేకపోయాను. ఎందుకంటే నన్ను నమ్మి వచ్చిన ఆమె రేపు నన్ను నిందించకూడదు కదా. ఆ రోజు తర్వాత మేఘన అలసిపోయింది. ఇంట్లో మాటలకు ఎదురు చెప్పలేదు. తల్లిదండ్రుల నిర్ణయాన్ని మౌనంగా అంగీకరించింది. అది ఓటమి కాదు బ్రో, అది అలసట. పెళ్లి తేదీ తెలిసింది. నేను ఏం చెయ్యలేదు. ప్రేమలో ఓడిపోయానని కాదు, ఆమె జీవితం నా వల్ల భారం కావద్దనుకున్నాను. పెళ్లి రోజు. బ్రో, ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ నా మనసు మాత్రం ఆ బస్ స్టాప్ దగ్గరే ఉంది. 8 సంవత్సరాల ఎదురు చూసిన మనిషిని ఆ రోజు నిశ్శబ్దంగా వదిలేశాను. మేఘన పెళ్లి అయిపోయింది. ఆమె నవ్వింది. కానీ ఆ నవ్వు వెనుక మా ప్రేమ ఉంది. ఇప్పటికీ ఉద్యోగం కోసం తిరుగుతున్నాను బ్రో. ప్రతి ఇంటర్వ్యూ తర్వాత మేఘనకి కాల్ చేయాలనిపిస్తుంది. ఈ రోజు బాగుంది అని చెప్పాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె ఎవరో భార్య. బ్రో, ప్రేమ గెలవలేకపోయినా అది అబద్ధం కాదు. కొన్ని ప్రేమలు కలిసి ఉండవు, కానీ మనల్ని మనుషుల్ని చేస్తాయి. నాకు బాధ ఉంది, చాలా ఉంది. కానీ నాకు పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే నేను ఆమెని ప్రేమించాను. స్వార్థంగా కాదు, నిశ్శబ్దంగా. అంతే బ్రో. ఇక చెప్పడానికి మాటలు లేవు. కొంచెం సేపు ఇలానే కూర్చుందాం, మాటలు లేకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. మీ స్టోరీస్‌ని ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి పంపగలరు.